అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, చాలామంది ముస్లిం సహోదరులలో ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే, మనము అల్లాహకు తప్ప ఇతరుల ముందు సజ్దా చెయ్యవచ్చా? అది తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా ధార్మిక పండితులు కానివ్వండి, ధార్మిక గురువులు కానివ్వండి, బ్రతికి ఉన్నవారు కానివ్వండి, చనిపోయిన వారు కానివ్వండి, ఎవరి ముందైనా అల్లాహ్ ముందు కాకుండా, అల్లాహ్ ముందు తప్ప, అల్లాహకు తప్ప ఇతరుల ఎవరి ముందైనా మనం సజ్దా చెయ్యవచ్చా? షరియతే ఇస్లాంలో అల్లాహకు తప్ప ఇతరుల ఎవ్వరి ముందు కూడా సజ్దా చేయటం అనేది జాయజ్ లేదు, అనుమతి లేదు, ధర్మసమ్మతం కాదు. ఇది హరాం. కేవలం అల్లాహ్ ముందు మాత్రమే సజ్దా చేయడం అనుమతించబడింది. కొద్దిమంది ముస్లింలలో ఏమంటారు అంటే, మేము ఇతరుల ముందు కూడా సజ్దా చేస్తామండి, కానీ వారిని మేము దేవుడుగా పూజించడం లేదు కదా, దేవుడుగా అనుకోవడం లేదు కదా అని చెప్పి వాళ్ళ తెలివితేటలు ఇక్కడ ఉపయోగిస్తారు. మళ్ళీ ఇంకో ఆధారం ఏం చెప్తారంటే, ఖురాన్లో అల్లాహ్ తబారకు తాలా సెలవిచ్చాడు, ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం మొట్టమొదటి మానవుణ్ణి అల్లాహ్ సృష్టించాడో అప్పుడు దైవదూతలతో అన్నాడు, ఓ దూతలారా మీరు ఆదంకు సజ్దా చేయండి అని. అంటే మీకు ఇక్కడ ఏం తెలుస్తుంది? దైవదూతల్ని కూడా అల్లాహ్ మానవుడికి సజ్దా చేయమన్నాడు కదా. మరి అలాంటిది మనకంటే పెద్దలు, ధార్మిక గురువులు, లేకపోతే మన పెద్దలు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారి ముందు సజ్దా చేస్తే తప్పేంటి అని చెప్పి వీరు తమ తెలివితేటలను ఇక్కడ ప్రదర్శిస్తారు. కానీ హదీసులో మీ యొక్క, నా యొక్క, సమస్త మానవుల యొక్క అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, జగత్ ప్రవక్త, ఇమాముల్ అంబియా జనాబే ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? ప్రపంచములో అల్లాహ్ ముందు తప్ప ఇక ఎవ్వరి ముందు కూడా సజ్దా చెయ్యడం జాయజ్ లేదు, అనుమతి లేదు అని చెప్పి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీసుని సహీ ముస్లింలో నకలు చేయడం జరిగింది. ఒకసారి సహబాలు అడుగుతారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, రాజుల ఎదుట తమ సేవకులందరూ కూడా సాష్టాంగ పడుతున్నారు కదా, మరి మీరు ప్రవక్తలందరికీ కూడా ఇమాం కదా, మరి మీ ముందు మేము సజ్దా చేయకూడదా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, షరియతే ఇస్లాంలో సజ్దా అల్లాహకు తప్ప ఇతరులెవ్వరికీ కూడా చెయ్యకూడదు. ఒకవేళ చెయ్యడానికి అల్లాహ్ గనక అనుమతి ఇచ్చి ఉంటే నేను భార్యలతో చెప్పేవాడిని, మీ భర్తలకు సజ్దా చేయండి అని. అయితే లేదు, షరియతులో అల్లాహకు తప్ప ఎవ్వరికీ సజ్దా చేయకూడదు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో అల్లాహ్ ముందు తప్ప, అల్లాహకు తప్ప ఇక ఎవ్వరికీ కూడా సజ్దా చేయడం జాయజ్ లేదు. కొద్దిమంది అంటుంటారు, మేము దేవుడు అనుకొని చేయట్లేదు కదండి. ఏమండి, ప్రవక్త వారు చెయ్యకూడదు అనేసారు, అంతే, ఇక్కడ అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంక అంతే. ప్రవక్త వారు డిక్లేర్ చేసేసారు, సజ్దా చేయకూడదయా అల్లాహకి తప్ప ఇంకెవరికి, అయిపోయింది అంతే. దాంట్లో మళ్ళీ మన తెలివితేటలని ప్రదర్శించకూడదు. ఒక మనిషి కత్తి చేతిలో తీసుకున్నాడండి, నేను చచ్చిపోవాలి అని ఆలోచన, అంటే చచ్చిపోవాలనే సంకల్పం చేయకుండా నేను సరదాగా మామూలుగా పొడుచుకుంటానండి, నేను బతుకుతానని చెప్పి అంటున్నాడు. మీరేమంటారు? ఒరే బాబు, నువ్వేమన్నా ఎర్రబాగులుడవా, తెంగరుడవా, అమాయకుడువా, నీ మైండ్ ఏం పని చేయట్లేదేంటా బాబు, ఎలా పొడుచుకున్నా చచ్చిపోతావురా బాబు అని చెప్పి మనం ఆపుతామా లేదా? ఆపుతామా లేదా? అలాగే ఇస్లాం యొక్క ధర్మంలో అల్లాహకు తప్ప ఇతరులెవ్వరికీ సజ్దా చేయకూడదు. షరియతే ఇస్లాంలో ఇది హరాం, ఇది అనుమతి లేదు, ఇది చాలా ఘోరమైన పాపం. ఇది కేవలం సజ్దా అల్లాహ్ కొరకు మాత్రమే, కేవలం అల్లాహ్ ముందు మాత్రమే ఈ తలను వంచాలి, సజ్దా చేయాలి. అల్లాహకు తప్ప ఇతరులెవ్వరి ముందు కూడా సజ్దా చేయడం జాయజ్ లేదు, హరాం. ఇది కత్తితో పొడుచుకునేటప్పుడు నేను చచ్చిపోతాను అనేటువంటి ఆలోచన లేకుండా, ఆ సంకల్పం చేయకుండా మామూలుగా పొడుచుకున్నా చచ్చిపోతాడు. అలాగే సజ్దా ఆ వ్యక్తిని, అంటే ఎవరిని ముందైతే మనం సజ్దా చేస్తున్నామో అతన్ని దేవుడు అని అనుకోకుండా సజ్దా చేసినా అది అల్లాహ్కి కోపం రప్పించే పని. అల్లాహ్ తబారకు తాలా ఇలాంటి ఘోరమైనటువంటి తప్పులను
ఇలాంటి ఘోరమైన పాపాలను చేయకుండా సమస్త మానవాళిని, సమస్త ముస్లిం సమాజాన్ని అల్లా రక్షించుగాక. అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి ఉండడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.